హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ G10 మీడియా నేను మీ మహా ఇప్పుడు మనం ప్రెజెంట్ MTC ఎంబ్రాయిడరీ మిషన్స్ దగ్గర ఉన్నామండి మనకి బ్రైడల్ కావచ్చు ఇంకా మన లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కంప్లీట్ గా మన లవ్ స్టోరీ మొత్తం కూడా మనం ఎంబ్రాయిడరీ చేసి మనకి లెహంగా పైన అలాగే కపుల్ గోల్ లాగా కపుల్స్ కి కావాల్సిన ప్రతి ఒక్క అంటే వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎలా ఎంబ్రాయిడరీ చేయించుకోవాలి వాళ్ళ లవ్ స్టోరీని ఎలా లైఫ్ లాంగ్ అట్లనే ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి ముందుకి చూపించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంది ఇక్కడ కంప్లీట్ గా మీకు చూపిస్తాను ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వస్తుంది సో ఫుల్ వీడియో చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే ఉన్నాయి సో భవ్య గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ మేడం హౌ ఆర్ యు ఇక్కడ ఏమేం మిషనరీ ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ఆడియన్స్ కోసం షూర్ అండి అందరికీ నమస్కారం అండి సో ఫస్ట్ మిషన్స్ కోసం చెప్పే ముందు మన స్టోర్ కోసం చెప్తాను మేడం ఇక్కడ సో మన స్టోర్ వచ్చేసి సుచిత్ర సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కుత్బుల్లాపూర్ వస్తుందండి కుత్బుల్లాపూర్ నుంచి రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5 లో అయితే మన స్టోర్ ఉంది సో మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషనరీస్ ఉంటాయి మేడం ఒక్కొక్క ఫ్రేమ్ సైజ్ ఉంటుంది సో 1/2 మీటర్ క్లాత్ నుంచి మనకి 2.5 మీటర్ క్లాత్ వరకు ఉంటుంది మిషనరీ అండ్ మనకి సింగిల్ హెడ్ నుంచి మల్టీ హెడ్ వరకు ఉంటుంది నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మన ఫస్ట్ మోడల్ మేడం ఇది వచ్చేసి మనకి 1 మీటర్ క్లాత్ ఉంటుంది సో మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ గా 1 మీటర్ క్లాత్ వచ్చేసింది సో దీంట్లో మనకి ఏంటంటే ఫ్రేమ్ ఏరియా వచ్చి ఇలా 20 ఇంచెస్ ఉంటే ఇలా వచ్చి 32 ఇంచెస్ ఉంటుంది అనమాట సో అట్ ఏ టైం మనం ఇలా మీరు చూసారు కదా బ్యాక్ వేసేసుకోవచ్చు అండ్ అట్ ఏ టైం ఫ్రంట్ కూడా వేసేసుకోవచ్చు సో మీరు చూసినట్టయితే మన MTC మిషన్ లో చాలా స్పెషల్ గా ఇలా వర్క్ అయితే ఎంబోజ్ అయ్యి వస్తుంది మీరు చూడొచ్చు ఇదంతా మొత్తం జెరీ వర్క్ అనమాట సో మేము వాంటెడ్లీ డబుల్ షేడ్ కలర్స్ వేసి చూపిస్తున్నాము సో దట్ కస్టమర్స్ కి అర్థమయ్యేటట్టు అండ్ ఇది వచ్చేసి మనకి 12 నీడిల్స్ ఉంటుంది మేడం 12 నీడిల్స్ దా ఉంటుంది సో మనము 12 కలర్స్ పెట్టుకోవచ్చు అట్ ఏ టైమ్ అండ్ ఆటో థ్రెడింగ్ ఆటో ఆయిలింగ్ అన్ని వస్తాయి అండ్ మనకి 10 ఇంచెస్ స్క్రీన్ అనేది వస్తుంది సో కస్టమర్స్ కి ఇప్పుడు కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఉండేటట్టు మనం ఇలా కర్వ్ ఇచ్చాము అండ్ ఇలా మనం ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు స్క్రీన్ కూడా ఇచ్చాము అనమాట సో ఇది మనకి ఇలా కిందికి కూడా అవుతుంది పైకి కూడా ఫిట్ చేసుకోవచ్చు ఆటో రొటేట్ ఉంటుంది దీని ప్రైస్ ఎంత ఉంటుందండి సో ఇది మనకి 3 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో ఉంటుంది మేడం ఇది అంటే మళ్ళీ డౌట్ ఏంటంటే సింగిల్ హెడ్ డబుల్ హెడ్ అని ఉంటుంది కదా సో ఇది వచ్చేసి సింగిల్ హెడ్ అంటాం మేడం సో దీన్ని హెడ్ అంటాం సో ఇది వచ్చి సింగిల్ హెడ్ 12 నీడిల్స్ అన్నమాట మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను దీంట్లోనే సో ఇది ఏంటంటే మనకి 1 మీటర్ క్లాత్ ది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 1.5 మీటర్ క్లాత్ ది చూపిస్తాను ఇదేంటి మేడం ఇది సో ఇది వచ్చేసి మేడం మీకు ఇందాక 1 మీటర్ ది చూపించాను కదా ఇది వచ్చేసి మనకి 1.5 మీటర్ అన్నమాట ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటే ఇలా వచ్చి 48 ఇంచెస్ ఉంటుంది అనమాట సో 48 ఇంచెస్ ఎందుకంటే 1.5 మీటర్ ఉంటుంది మేడం దీని మీద లెహెంగాస్ కానీ శారీస్ కానీ ఒక 4 అటెంప్ట్స్ లో వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ఉంటుంది ఇది కూడా మనకి సింగిల్ హెడ్ లో అవైలబుల్ గా ఉంది డబుల్ హెడ్ లో కూడా అవైలబుల్ గా ఉంది దీనికి కూడా 12 నీడిల్స్ ఉంటాయి సో మనకి దీనికి కూడా 10 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చాం మేడం సో దీన్ని ఒకసారి వర్కింగ్ చూపిస్తాను మీకు చాలా ఈజీగా ఉంటుంది మేడం ఫస్ట్ పేజ్ లో వచ్చేసి మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇలా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం మేడం సెకండ్ పేజ్ లో వచ్చేసి దీనికి మనకి రౌండ్ గా కావాలా కొంచెం చిన్నగా సైజ్ పెద్దగా చేసుకునేది ఎడిటింగ్ ఆప్షన్ లాగా థర్డ్ వచ్చేసి ఏంటంటే మనం కలర్ కాంబినేషన్స్ ఇస్తాం మేడం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కలర్ మారింది సో ఇలా ఈ నీడిల్స్ ఆధారంగా మనం అక్కడ ఏ థ్రెడ్స్ అయితే పెడతామో అవి ఇక్కడ కలర్స్ తోని మనకి ఎంబ్రాయిడరీ అయిపోతుంది ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఇక్కడ అవ్వాలా డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసేది సో చాలా సింపుల్ గా ఉంటుంది మేడం సో ఇది ఎడ్యుకేషన్ తో పని లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ లోనే మనకి ఎంబ్రాయిడరీ అయిపోతుంది అవును మేడం దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 3.5 lakh నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో ఉంది మేడం ఇందాక చూసింది ఏంటంటే అది ఓన్లీ బ్లౌజెస్ కి మాత్రమే యూజ్ అవుతుంది అంటే పర్ఫెక్ట్ గా మనకి 1 టైం గోల్ అయిపోవాలంటే అది ఇది ఏంటంటే ఇది కూడా అవుతుంది కానీ మనం దీని మీద స్పెషల్ గా సారీస్ కి లెహంగాస్ కి కొంచెం యూజ్ అవుతుంది ఓకే దీని ప్రైస్ ఎంత స్టార్ట్ అవుతుంది మేడం 3,50,000 నుంచి ఇది స్టార్టింగ్ ప్రైస్ 3,50,000 నుంచి దీనికి ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీ అలాంటి ఏమైనా ఉన్నాయి మేడం మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ ఉంది లోన్ ఆప్షన్ కూడా ఉంది సో ఈఎంఐ లో తీసుకున్న వాళ్ళు కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని చెప్తారు మేడం ఇదేన్ని నీడిల్స్ అండి 12 నీడిల్స్ 12 నీడిల్స్ అంటే 12 కలర్స్ ఒకేసారి అంటే వన్ ఆఫ్టర్ ది అదర్ అది తీసేసుకుంటాం ఆటోమేటిక్ గా తీసుకుంటుంది హైలీ
హైలీ రోబస్టిక్ మిషన్స్ మేడం. ఓకే, శారీస్ కి ఇంకా లెహంగాస్ కి అయితే ఇది ప్రాపర్ గా యూజ్ అవుతుంది ఈ మిషనరీ. అవును మేడం. ఓకే, సో మేడం నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మనం సింగిల్ హెడ్ కాదు, ఇది డబల్ హెడ్ అన్నమాట. సో డబల్ హెడ్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్రేమ్ ఏరియాస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మేడం. స్పెషల్లీ ఎంటీసీ లోనే మీకు దీంట్లో 20x36 కావాలంటే, అంటే 1 మీటర్ క్లాత్ కావాలంటే 1 మీటర్ క్లాత్ ఫ్రేమ్ ఏరియాతో అవైలబుల్ గా ఉంది మనకి డబల్ హెడ్. లేదు నాకు ఇలా 1.5 మీటర్ తో కావాలన్నా 1.5 మీటర్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ సైజ్ అంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇది మనకి కస్టమైజ్డ్ మోడల్. కస్టమర్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఏంటంటే మనకి 3,80,000 నుంచి ప్రైస్ రేంజ్ ఉంది మేడం. 3,80,000. అవును మేడం. సో దీనికి కూడా మనకి ఇలాగే 10 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ మెకానిజం మేడం, టెక్నాలజీ అంతా సేమ్ అన్నమాట. 4 స్టెప్స్ లో అయిపోతుంది. కాకపోతే ఒకేసారి టైం టేకింగ్ కాకుండా తొందరగా చాలా మేడం. ఒకటేసారి అట్ ఏ టైం మనకి హ్యాండ్స్ అనేవి ఇక్కడ ఫినిష్ అయిపోతాయి. అంటే లెట్స్ సే ఒక డిజైన్ మనకి ఒక 5 lakhs ఉంది, లేకపోతే ఒక 2-3 hours ఉన్న డిజైన్ దీని మీద ఒక 2 hours లో అయిపోతుంది అనమాట. సో మనకి 1 hour ఈజీగా టైం సేవింగ్ వస్తుంది. ఇంకా ఈ మిషనరీ ఎలాంటివి ఉన్నాయి ఒకసారి చూపిస్తారా? షో మేడం. ఈ మిషనరీ అంటే మేడం వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును మేడం. సో ఈ మిషనరీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద హాట్ సెల్లింగ్ మోడల్ మేడం మన దాంట్లో. సో ఇది కూడా మనకి 1 మీటర్ క్లాత్ దే వస్తుంది అనమాట. సో దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనము డిఫరెంట్. అవును మేడం, ఇది బీట్స్ అనేది దీన్ని డివైస్ అంటాం మేడం, బీట్స్ డివైస్ అనమాట. సో మీరు ఇవి చూసారు కదా, ఇది మగ్గం లాగా కనిపిస్తుంది మేడం, కానీ మగ్గం కాదు. బయట అందరూ మగ్గం డివైస్ అంటారు, బట్ చాలా క్లారిటీగా ఓపెన్ గా చెప్తున్నాను మేడం. ఎంటీసీ లో ఏదన్నా ఓపెన్ గా చెప్తాము. సో ఇది బీట్స్ డివైస్ అనమాట. మగ్గం లా కనిపిస్తుంది కానీ కాదు. మగ్గం అనేది హ్యాండ్ తో వేస్తారు, ఇది మనం మిషన్ తో వేస్తాం. సో మన ఈ మిషన్ కి స్పెషాలిటీ ఏంటంటే మేడం, అట్ ఏ టైం మీరు 3 to 5 డివైజెస్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది మీరు చూసారు కదా, ఇది డబల్ బీడింగ్ అనమాట. సో ఇలా మనం ట్రిపుల్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సిలిండర్ పూసలు పెట్టుకోవచ్చు, ఇలా గ్లాస్ పూసలు పెట్టుకోవచ్చు, రౌండ్ పూసలు ఇంకా అంటే మాన్యువల్ కాకుండా మిషన్ తోనే మగ్గం వర్క్ లాగా వచ్చేస్తుంది మేడం ఎంటైర్లీ. కానీ మగ్గం అంతా ఫినిషింగ్ రాదు. ఇది టోటల్ డిఫరెంట్ అనమాట. ఇది బీడ్స్ డివైస్. సో దీనిలాగే మనకి ఇంకో డివైస్ ఉంటుంది మేడం, కార్డింగ్ అని అంటాము. సో మనం ఈ మిషన్ కి డబల్ కార్డింగ్ పెట్టుకోవచ్చు, డబల్ సీక్వెన్స్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ ఫోటో ఎంబ్రాయిడరీ కూడా ఇన్బిల్ట్ అయి వస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద హాట్ సెల్లింగ్ మోడల్ మేడం. అండ్ దీనికి మనకి ఆటో ఆయిలింగ్ వస్తుంది, అండ్ మనకి గ్లాస్ మోడల్ వస్తుంది. సో ఏదంటే డస్ట్ ప్రూఫ్ అనమాట. అంటే ఇది కూడా 12 needles 12 needles మేడం. అండ్ 10 inches కూడా. షిప్పింగ్ ఎలా ఉంటుంది మేడం? ట్రాన్స్పోర్ట్ ఏమన్నా? ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచి వస్తుంది మేడం మీకు. ఎస్ మేడం. లోకల్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం. సో దీని ట్రైనింగ్ డెమో కూడా ఎలా అంటే, మీరు వచ్చి ఇక్కడ తీసుకుంటారు కస్టమర్స్ అన్నా ఓకే, లేదంటే మా టెక్నీషియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్స్టాలేషన్ అయినప్పుడు పూర్తి ట్రైనింగ్ డెమో ఇచ్చి కస్టమర్ నాకు వచ్చింది అనేంత వరకు నేర్పించి వస్తారన్నమాట. దీని ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఇది కూడా అంతే మేడం, మనకి 3.5 నుంచి స్టార్టింగ్ ప్రైస్. 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈఎంఐ ఫెసిలిటీ అన్ని మిషన్స్ మీద, ఎంటీసీలో అన్ని మిషన్స్ మీద ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది మేడం. సో దీని మీద కూడా మనం లెహంగా వర్క్స్, బ్లౌజ్ వర్క్స్, ఫోటో ఎంబ్రాయిడరీస్ అన్ని వేసుకోవచ్చు. మేడం మీకు ఫోటో ఎంబ్రాయిడరీస్ ఎలా ఉంటాయి చూపిస్తాం. ఇవి థ్రెడ్ తో చేసిన ఫోటో ఫ్రేమ్స్? అవును మేడం, ఇవన్నీ మనము థ్రెడ్ తో చేసాం మేడం. మీకు కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్. సో మీరు చూసుకోవచ్చు, దేవసేన చేసాము మేడం, మళ్ళీ డాన్సింగ్ తనని వేసాం మేడం. సో ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీతో వేసినవే, అన్ని థ్రెడ్స్. చూడడానికి మాత్రం పెయింటింగ్ లా ఉంటాయి. సో ఇవి కూడా మనం మిషన్ మీద చేసుకోవచ్చు మేడం. అండ్ దీన్ని ఏంటంటే ఈజీగా మనకి అయ్యే ఖర్చు చాలా తక్కువ, బట్ దీన్ని మనం ఈజీగా 12,000, 15,000 అని కూడా గిఫ్టింగ్ పర్పస్ కి ఇచ్చేయచ్చు. అండ్ మీరు చూడొచ్చు, మనం ఈ వెంకటేశ్వర స్వామిది కానివ్వండి, శివపార్వతిది కానివ్వండి, ఇవన్నీ మనం క్లాత్ మీద వేసినవే. అండ్ వెల్వెట్ మీద కూడా మనం వర్క్ వేసుకోవచ్చు మేడం. ఈ ఫ్రేమ్ లో చూసుకోవచ్చు వెల్వెట్ మీద కూడా. సో ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీస్ కూడా మనం చాలా చేసుకోవచ్చు. ఇది కూడా అంటే చూడడానికి కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇవి గిఫ్టింగ్ గా యూజ్ అవుతుంది. ఇంటీరియర్ లాగా మనకి గోడలకు పెట్టుకోవడానికి హౌస్ లో కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా మటుకు మేడం. అంటే అందరూ ఏంటంటే ఈ వెడ్డింగ్ ప్లానర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అందరికి కపుల్స్ కి చాలా క్రేజీ గిఫ్ట్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వాలన్నా, వైఫ్ హస్బెండ్ కి ఇవ్వాలన్నా. సో ఇలాంటివి అంటే కొంచెం యూత్ కి కూడా చాలా సర్ప్రైజింగ్ గా బాగుంటుంది అనమాట. ఓకే, ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. ఇలా కూడా చాలా మంది యూనిక్ డిజైన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా అట్రాక్టింగ్ గా ఉంది. అవును మేడం, మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ డిజైన్ కూడా చూపిస్తాను మేడం నేను. ఈ లెహంగా ఏంటి మేడం, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అదే మేడం, మీకు ఇందాక చెప్పాను కదా, ఒక యూనిక్ మోడల్ చూపిస్తాను. సో ఇది వచ్చి మన కస్టమైజ్ లెహంగా మేడం. సో ఇది ఏంటంటే ఒక కపుల్ వాళ్ళ లవ్ మ్యారేజ్ మొత్తం, వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం దీంట్లో వేసుకున్నారు. లవ్ స్టోరీకి సంబంధించిన అన్ని ప్రీసియస్ థింగ్స్ అన్ని ఇందులో ఉన్నాయి. దాంట్లో ఉన్నాయి మేడం. వాళ్ళు ట్రావెల్ చేసిన ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఏ ఇంట్లో అయితే వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, అండ్ వాళ్ళు ఏ విండో నుంచి
మాట్లాడుకునే వాళ్ళు, ఎక్కడ హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు, దోశ తిన్న ప్లేస్, మళ్ళీ వాళ్ళు ఫస్ట్ టైం బయటికి వెళ్ళిన ప్లేసెస్, వాకాల, చార్మినార్. సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళ కస్టమైజ్ చేసుకున్నారనమాట. చాలా బాగుంది. సో ఇలాంటి వర్క్స్ కూడా కంప్లీట్ గా మన మిషన్ మీద రన్ అవుతాయి మేడం. సో దీన్ని మనం ప్యానల్స్ అంటాము. ఈ ఒక్క ప్యానల్ వచ్చేసి మనకి 250 to 300 కలర్స్ ఉన్నాయి మేడం. సో అట్ ఎ టైం మిషన్ 250 నుంచి 300 టైమ్స్ అదే వాళ్ళే మేడం. సో 200 నుంచి 300 టైమ్స్ మిషన్ ఆగినా మన మిషన్ కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు మేడం. సో అంత స్టాండర్డ్ మిషన్స్ మన ఎంటీసీ. మళ్ళీ ఎక్కడ వర్క్ స్టాప్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మేడం. వావ్, చాలా బాగుంది. ఈ డిజైన్స్ అయితే చూడొచ్చు. కపుల్స్ కి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటది ఈ రోజుల్లో. సో ఎవరికైనా యూనిక్ గా మా పెళ్లిని సపరేట్ గా డిఫరెంట్ గా ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీ లవ్ మ్యారేజ్ ని ప్లస్ అందరికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఒక లెహంగాతో చూపించవచ్చు అనమాట. మీరు ఒక బ్రైడల్ వేసుకొని ప్లస్ ఒక అంటే హల్దీకో లేకపోతే డిఫరెంట్ గా మనం యూజ్ చేసే రిసెప్షన్ కి వేసుకొని మా లవ్ స్టోరీ ఇది అని అందరికి చూపించవచ్చు. సో చాలా బాగుంది. చాలా మందికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ మెథడ్ చాలా బాగుంది. ఇలా చూపించడం కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీకు ఇలాంటివి కావాలంటే ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీకి వచ్చేసేయండి. మీరు కూడా స్టిచ్ చేయించుకోండి. ఇలాంటిది మీకు కూడా ఖచ్చితంగా కలర్ఫుల్ గా ఉంటుంది. లైఫ్ లో మంచి సర్ప్రైజ్ అనిపిస్తుంది. మీ పిల్లలకి కూడా రేపు చూపించుకోవచ్చు మీ లవ్ స్టోరీని. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇదేంటి మేడం? సో ఇది కూడా ఇంకొక మోడల్ మేడం, వితౌట్ గ్లాస్ వచ్చేస్తుంది అనమాట దీనికి. సో దీనికి కూడా ఇలా 10 inches స్క్రీన్ ఉంటుంది. అండ్ మనం ఇలా 2 పెన్ డ్రైవ్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వైఫై ఆప్షన్ కూడా ఉంటుంది మేడం. మన అన్ని ఎంటీసీ మిషన్స్ కి వైఫై ఆప్షన్ ఉంటుంది. సో ఇలా డివైజెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు మేడం. ఇది వచ్చేసి మనకి కార్డింగ్ డివైస్ అనమాట. సో దీనికి కూడా 12 needles ఉంటుంది. సో దీని సర్వీస్ ఎలా ఉంటుంది మేడం? సో మెయిన్ గా సర్వీస్ మేడం, మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్ గా ఏంటంటే మన ఎంటీసీ స్టార్ట్ చేసింది సర్వీస్ నుంచి, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో ఇవన్నీ హైలీ రోబస్టిక్ మెషిన్స్ మేడం. సో ఒక నార్మల్ టెక్నీషియన్ అంటే టీవీ రిపేర్ కానీ ఫ్రిడ్జ్ రిపేర్ అతను చేయలేరు. సో మన ఎంటీసీలో ఏంటంటే హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు, అందరు బీటెక్ చదువుకున్న వాళ్ళే. సో దట్ ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా వీడియో కాల్ సపోర్ట్ చేస్తాం మేడం. ఇన్ కేస్ ఈ వీడియో కాల్ లో కూడా సాల్వ్ అవ్వలేదంటే మా టెక్నీషియన్ మీ ప్లేస్ కి ట్రావెల్ చేసి అది ఏముందో చూసి రిజాల్వ్ చేసేస్తారు. విత్ ఇన్ 24 hours లో రిజాల్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, షిప్పింగ్ ఎలా ఉంటుంది? సో షిప్పింగ్ అంటే మేడం లోకల్ లో అయితే ట్రాన్స్పోర్ట్ అంతా మనదే ఉంటుంది మేడం. నాన్ లోకల్ లో షిప్మెంట్ చార్జెస్ ఉంటాయి, అవి కూడా చాలా లో చార్జెస్ ఉంటాయి మేడం. లో చార్జెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా మిషనరీకి సంబంధించి ఏమైనా ఇస్తారా మరి? సో మేడం ఆఫర్స్ అనేది మనం ఎంటీసీలో అయితే మనం ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఇచ్చే మెయిన్ గా ఏంటంటే మన క్వాలిటీ. సో ఎంటీసీలో మేము 3 మెయిన్ గా పాటిస్తాం మేడం. ఒకటి మిషన్ క్వాలిటీ, మేము ఇచ్చే సర్వీస్. మీరు ఫినిషింగ్ చూడొచ్చు మేడం, మీరే టచ్ చేసి చూడండి, మొత్తం ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. సో మన మిషన్ మీద ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇట్లా ఫ్లాట్ ఎంబ్రాయిడరీ రాకుండా ఇలా ఇట్లా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ ప్రత్యేకత ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆఫర్స్ అంటే ఆఫర్స్ అయితే ఉన్నాయి మేడం, కానీ కంపల్సరీ కాంప్లిమెంటరీ అయితే ఉంటుంది మిషన్ తో పాటు. అండ్ దీంతో పాటు మీకు దీనికి సంబంధించిన ఏమైనా మిషన్ యాక్సెసరీస్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి, ఏదన్నా సరే ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిషన్ తో పాటు అంటే థ్రెడ్స్ కానీ ఇంకా మనకి డిజైన్స్ కానీ ఇలాంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మేడం మన దగ్గర డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం. మిషన్ తీసుకున్న వాళ్ళకి దగ్గర 3,000 to 5,000 వరకు డిజైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్రెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. దీనికి సంబంధించిన నీడిల్స్, బాబిన్ కేసెస్, స్పేర్ పార్ట్స్, అంటే దీని లోపల ఉన్న మోటార్స్, కంట్రోల్ బాక్స్, ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. సో సడన్ గా మిషనరీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీ దగ్గర ఫిజికల్ డ్యామేజ్ అయినా కూడా కస్టమర్ అది సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపేర్ అయ్యేంత వరకు కాకుండా మనం ఫస్ట్ అయితే ఇమీడియట్ గా కస్టమర్ రిజల్యూషన్ ఇచ్చి దాని తర్వాత దాని ఇష్యూ ఏంటనేది క్లియర్ చేసుకుంటాం. ఓకే, థ్రెడ్స్ ఏమన్నా అంటే ఇప్పుడు మిషన్ తో పాటు ఇస్తారా లేకపోతే సపరేట్ చార్జెస్ చేయాలా? సో మనం ఇవ్వాల్సింది మనం ఇస్తాం మేడం. అది కాకుండా కస్టమర్ ఏదైనా సపరేట్ గా నాకు కలర్స్ కావాలి అది అనుకుంటే వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు 5,000 డిజైన్స్ కాకుండా ఇప్పుడు యూనిక్ డిజైన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మన లెహంగా పైన చూసాము, అలాంటి డిజైన్స్ చేసుకోవాలంటే ఎలా? సో మనము ఆల్రెడీ మనకి డిజైనర్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళతో టైఅప్ చేసేస్తాం అనమాట. సో కస్టమర్ కి ఏదన్నా యూనిక్ గా
పర్టికులర్ డిజైన్ కావాలి లేదా నేను కస్టమైజ్ చేయించుకుంటానంటే డిజైనర్ తో చేయించుకోవచ్చు మేడం. సో ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ఉందా? బ్యాంక్ లోన్స్ అలాంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? అవును మేడం, ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ త్రూ వెళ్తున్నారంటే కొటేషన్ సపోర్ట్ ఇస్తాము. లేదు కంపెనీ నుంచి మనకి ఈఎంఐ ఉందా మేడం అంటే కంపెనీ నుంచి కూడా మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది మేడం. సో ఏ మోడల్ అన్నా తీసుకోవచ్చు, సింగిల్ హెడ్ అయినా మల్టీ హెడ్ అయినా మన దగ్గర అన్ని వాటికి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది మేడం. ఇప్పుడు మిషన్ మనం షిప్పింగ్ చేసేస్తాం మేడం, కానీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఎంప్లాయీస్ కి, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. సో ఎలా డెమో క్లాసెస్ ఏమన్నా ఇస్తారా, ట్రైనింగ్ ఇస్తారా, ఏంటి దాని గురించి చెప్తారా? షూర్ మేడం. సో మనకైతే మేము కస్టమర్ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నా అంటే ఓకే మేడం, లేదు అనుకుంటే వాళ్ళకి డెమో ట్రైనింగ్ ఇన్స్టాలేషన్ అంతా మా టెక్నీషియన్ చూపిస్తారు మేడం. సో చిన్న చిన్న మేము డెమోకి వెళ్ళినప్పుడు కస్టమర్ కి చిన్న చిన్నగా ఏదన్నా చిన్న ట్రబుల్ షూట్స్ డౌట్స్ వచ్చాయి, చిక్కుబడింది, లేకపోతే ఈ టెన్షన్ అడ్జస్ట్మెంట్స్ అవి కూడా నేర్పిస్తారు. అండ్ కస్టమర్ తన చేతితో తను ఒక బ్యాక్ వేసి బూటీస్ వేసి నాకు వచ్చింది అని సాటిస్ఫై అయ్యేంత వరకు టెక్నీషియన్ అక్కడే ఉండి నేర్పించి వస్తారు. ఇన్ కేస్ ఆ తర్వాత కూడా మనకి ప్రాబ్లం ఉంది అంటే ఫోన్ కాల్లో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మేడం, లేదు అంటే మళ్ళీ డెమోకి వెళ్ళి ఒకసారి డెమో ఇచ్చేసి వస్తారు. ఓకే, మీరే ప్రొవైడ్ చేస్తారు టెక్నీషియన్? మేడం మేమే ఇస్తాం అన్నమాట. ఒక్కొక్క మిషన్ కి ఒక్కొక్క టెక్నీషియన్ అలర్ట్ చేస్తాం. సో మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి, దేనికి దానికి సపరేట్ గా ఉన్నారు మేడం. దేనికి దానికి సపరేట్ గా ఉన్నారు. సో ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా క్లారిఫై చేస్తే పంపిస్తారు. సో మనకి మిషనరీ షిప్పింగ్ చేసినప్పుడు టెక్నీషియన్ ని పంపించి డౌట్స్ కూడా కంప్లీట్ గా మిషనరీ ఎలా వర్క్ అవుతుంది అనేది వాళ్ళకి చెప్పేసి వస్తారు. సో ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బయట చాలా ఎంబ్రాయిడరీ షాప్స్ ఉన్నాయి, చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి. సో మీకు ఎందుకు స్పెషల్ కస్టమర్స్ మీ దగ్గరికి ఎందుకు రావాలి? నైస్ క్వశ్చన్ మేడం. సో మన దగ్గరికి మెయిన్ గా ఎందుకు అని అంటున్నానంటే మేడం, నేను ఆల్రెడీ మీకు బిగినింగ్ లో చెప్పాను, ఎంటీసీ అంటేనే వి ఫాలో 3 రూల్స్ మేడం. ఒకటి క్వాలిటీ, ఒకటి ఫినిషింగ్, ఒకటి మేము ఇచ్చే సర్వీస్. సో బయట ఏంటంటే వీళ్ళందరూ ఒక డిస్ట్రిబ్యూటర్స్ మేడం, డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. కానీ ఎంటీసీలో ఏంటంటే మనకి ఎటువంటి డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ లేరు మేడం. సో మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనమే డైరెక్ట్ తెప్పించుకుంటాం. సో దీంట్లో ఉన్న మోటార్స్ కానివ్వండి, దీంట్లో ఉన్న కంట్రోల్ బాక్స్ కానివ్వండి, సో స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఈవెన్ నీడిల్స్ దగ్గర నుంచి మనం ప్రత్యేకంగా కస్టమర్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేయించుకొని వస్తాం మేడం. అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే ఎంటీసీ స్టాండర్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కాస్ట్ కూడా కంపేర్ చేసుకుంటే వేరియేషన్స్ ఉంటాయి మేడం. ఎందుకంటే ఇది మెయిన్ గా సర్వీస్ కోసమే పెట్టిన కంపెనీ. సో మెయిన్ మేము సర్వీస్ గురించి ఆలోచించాం కాబట్టి. సో మేడం ఇప్పుడు మార్కెట్ లో మనం వెళ్ళినప్పుడు మనకి 2 రకాలుగా ఉంటాయి. ఏ వస్తువు అయినా తీసుకోండి, రైట్ ఫ్రమ్ వెజిటేబుల్స్ నుంచి రైస్ వరకు. ఫోన్స్ లో కూడా చూడడానికి ఫోన్ సేమే కదా, మాట్లాడడమే ఉంటాయి ఫీచర్స్ అన్ని, కానీ ఏ కంపెనీ ప్రత్యేకత దానికి ఉంటుంది. సో మన దాంట్లో ఏంటంటే మెయిన్ గా స్టాండర్డ్ మేడం అండ్ ఫుల్లీ రోబస్టిక్ మిషన్ అనమాట. దీనికంటూ సపరేట్ గా ఏసీలోనే ఉంచాలి, లేకపోతే ఈ థ్రెడ్ వాడకూడదు, విస్కాసే వాడాలి, అవి అలా ఏం లేదు మేడం. డిస్పైట్ ఆఫ్ ఏ థ్రెడ్ పెట్టండి, ఏ క్లాత్ పెట్టండి, ఏదన్నా సరే మన మిషన్ రన్ అవుతుంది మేడం. ఆ ఛాలెంజ్ మేము ఇస్తాం. సో మీరు లెదర్ పెట్టండి, లేకపోతే పాలిస్టర్ థ్రెడ్ పెట్టండి, ఏ సిల్క్ థ్రెడ్ పెట్టండి, దీని కింద నార్మల్ కాటన్ క్లాత్ పెట్టండి, నెట్ క్లాత్ పెట్టండి, ఏదైనా మన మిషన్ మీద రన్ అవుతాయి. సో అందుకని మన మిషన్ మీది స్టాండర్డ్ ఎక్కువ. అండ్ డైరెక్ట్ గా ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి. అండ్ మన దగ్గర టెక్నీషియన్స్ కూడా ఫుల్లీ హైలీ స్కిల్డ్ ఉంటారు అండ్ ఫుల్లీ రోబస్టిక్ మిషన్స్ మేడం. సో దీనికి పవర్ కూడా ఎక్కువ మనకి కన్సెప్షన్ కాదు. మాక్సిమం రోజంతా నడిపితే 2 యూనిట్స్ అవుతుంది మేడం. సో 2 యూనిట్స్ అంటే గట్టిగా పెట్టింది ఒక 20 రూపీస్ అంతే. సో 200 రూపీస్ లో మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ దీంట్లో ప్రాఫిట్స్ రేంజ్ అనేది ఎక్కువ అనమాట. ప్రాఫిట్స్ కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాఫిట్స్? సో ప్రాఫిట్స్ అంటే మేడం ఈజీగా ఒక నార్మల్ కస్టమర్ అంటే సీజన్ టైంలో అయితే ఈజీగా 50,000 ప్లస్ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు పర్ మంత్ కి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మేడం, మనం చాలా మటుకు వీడియోస్ లో కూడా డైరెక్ట్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లాంగ్ రన్ మేడం మన మిషన్స్, కంప్లీట్ గా 7 days కంప్లీట్ గా రన్ చేసినా కూడా మన మిషన్ కి వచ్చిన డోకా. మళ్ళీ నాకు అంటే లాంగ్ అన్నారు కదా, నాకు డౌట్ ఏంటంటే దీనికి వారంటీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎన్ని ఇయర్స్ ఉంటుంది మేడం? మనకి 2 years ఆఫ్ వారంటీ ఉంటుంది, 3 years ఆఫ్ సర్వీస్ కూడా ఉంటుంది. మిషన్ ని తీసుకునే దాన్ని బట్టి మేడం, మీరు డొమెస్టిక్ తీసుకుంటున్నారా లేకపోతే అడ్వాన్స్ మోడల్ తీసుకుంటున్నారా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, కొన్ని మాకు అంటే మీరు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేసినవి కొన్ని చూపిస్తారా ఆడియన్స్ కోసం? షూర్ మేడం, నేను ఫస్ట్ దీని వర్కింగ్ మోడల్ చూపిస్తాను, తర్వాత మీకు అవన్నీ చూస్తాను మేడం. షూర్. సో మీకు వర్కింగ్ వీడియో చూపిస్తాను మేడం. మీకు చెప్పాను కదా అప్పుడు ఫస్ట్ లో మనం చిన్న బూటీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో పేజ్ 2 లో ఏంటంటే ఎడిటింగ్ పార్ట్స్ చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. పేజ్ 3 లో మనం ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఇవ్వచ్చు అనమాట. సో మేము పూర్తిగా జరీ పెట్టాము సో దట్ ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది అని.
4 లో ఏంటంటే మనము జస్ట్ డిజైన్ ఎక్కడ రావాలి అని సెలెక్ట్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడమే. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి మేడం, 153 స్టిచెస్ ఉన్నాయి. ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది మీరే చూసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ సౌండ్ కూడా మీరు చూస్తున్నారు కదా మేడం, స్టిచ్చింగ్ సౌండ్ ఎంత నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు బయట రూమ్ కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేంత కూడా మనకి సౌండ్ వినిపించదు. సో అంత లో నాయిస్ ఉంటుంది మేడం. డిస్టర్బెన్స్ ఇంట్లో పెట్టుకున్నా ఎలాంటి డిస్టర్బెన్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మేడం. చూసారు కదా మేడం, యాక్చువల్ గా 30 to 1 minute లోపల అయిపోయింది, 30 seconds నుంచి. సో చాలా చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అండ్ ఇది ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు మేడం. దీనికంటూ సపరేట్ గా షాప్ పెట్టాలి, వీళ్ళే స్టార్ట్ చేయాలి, ఫ్యాషన్ కి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళని కాదు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఇంట్లో నుంచి అయినా షాప్ లో నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా ఈజీగా చేసుకునే బిజినెస్ అని చెప్తున్నారు. ఈజీగా మేడం, ఎందుకంటే దీంట్లో ఆర్ఐ ఎక్కువ, మనకి ఏంటంటే రిటర్న్స్ చాలా ఎక్కువ అనమాట. సో కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మన మిషనరీ కాస్ట్ వచ్చేసి 3 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి ఈజీగా పెట్టిన 1 year లోపలనే మన రిటర్న్స్ అనేవి మనం తీసేసుకోవచ్చు. సో కొన్ని వెరైటీ డిజైన్స్ చూపిస్తాను మేడం. షూర్. సో మేడం మీరు చూసారు కదా, సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి నేను ఇందాక మీకు వీడియోలో చెప్పాను కదా మేడం, ఏ క్లాత్ మీదైనా మనం వేసుకోవచ్చు. ఇది వచ్చేసి రా సిల్క్, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా నెట్ అనమాట. సో రా సిల్క్ నెట్ మీద మనమే ఈ మన మిషన్ మీద వేసాం మేడం ఇది. సో కంప్లీట్ జెరీ వర్క్ మీరు చూసినట్టయితే జెరీ థ్రెడ్స్ అంత కలర్ కాంబినేషన్స్ లో మనం ఇలా ఇచ్చాము. అండ్ అదే కాకుండా మనం ఇలా మిర్రర్ కూడా వేసుకోవచ్చు మేడం, మిర్రర్ వర్క్ కూడా చేసుకోవచ్చు దీని మీద, మీరు చూడొచ్చు. సో మిర్రర్ వర్క్స్ ఇలా మనకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట. సో అదే కాకుండా మనకి నార్మల్ గా బుటీ టైప్ కావాలి, సింపుల్ డిజైన్స్ అంటే ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో మీరు ప్రతి డిజైన్ ని టచ్ చేసి చూడండి. మన ఎంటీసీ లో ప్రత్యేకత ఏంటంటే స్మూత్ గా ఉంటుంది, ఇలా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. సో మాన్యువల్ గా వేసుకుంటే మనం ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క కలర్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 different క్లాత్స్ మీరు చూడొచ్చు మేడం. ఇది వచ్చేసి మనకి పాటూరి పట్టు, ఇది వచ్చేసి మనకి రా సిల్క్, ఇది వచ్చేసి నెట్. సో మీకు ఇందాక ఫోటో ఎంబ్రాయిడరీ చూపించినప్పుడు నేను వెల్వెట్ క్లాత్ చూపించాను. సో డిస్పైట్ ఆఫ్ ఏ క్లాత్ తీసుకోండి మనకి ఎంబ్రాయిడరీ అయితే అవుతుంది మేడం. సో ఈ దీంట్లో కూడా థ్రెడ్స్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, అంటే విస్కాసే వేయాలి లేదంటే సిల్క్ థ్రెడ్ వాడాలి అని కొన్ని కంపెనీస్ ఉంటుంటాయి. కానీ మన దగ్గర అలా ఏం లేదు, మన మిషన్ ఏదైనా యూజ్ చేసుకో మేడం. మేమైతే పాలిస్టర్ యూజ్ చేస్తాం, మాకు ఇప్పటివరకు వచ్చిన ప్రాబ్లం కూడా ఏం లేదు. మీకు థ్రెడ్స్ కూడా చూపిస్తాను మేడం, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఒకసారి థ్రెడ్స్ చూపించండి. మనకి అన్ని థ్రెడ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సార్. మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనం రాయల్ థ్రెడ్స్ వాడతాము, ఇవి ఉంటాయి. మనకి ఇలా కావాలనుకుంటే జెరీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సార్. సో మీరు బాక్స్ లో మాకు తీసుకోవాలి, బల్క్ ఆర్డర్స్ పెట్టాలనుకుంటే మనకి బల్క్ ఆర్డర్స్ కూడా ఉంటాయి సార్ పైన. సో ఇలా బల్క్ ఆర్డర్స్ కూడా మనము ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో కస్టమర్ ఏంటంటే కాల్ చేసి షేడ్స్ చెప్పారంటే మనం డిటిడిసి ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం మేడం. ఓకే, థ్రెడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ లో థ్రెడ్స్ కూడా వేస్తాం మేడం, ఫ్యూజన్ రోల్ కూడా వేస్తాము. దీనికి సంబంధించి మనకి బీట్స్ ఉంటాయి, బీట్స్ డివైస్ ఉంటాయి, బీట్స్ కూడా వేస్తాము. ఇప్పుడు ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు అంటే థ్రెడ్స్, కుందన్స్, పూసలు అన్ని ఉంటాయి మేడం మన దగ్గర. ఎస్ మేడం, నీడిల్స్ కానివ్వండి లేకపోతే మనకి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి, ఏదన్నా మన దగ్గర సప్లై అయితే ఉంటుంది. అండ్ షేడ్స్ లో కూడా మీరు చూసినట్టయితే జెరీ థ్రెడ్స్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర. చూసారు కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా భవ్య గారు అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. మీకు అంటే ఎంత బడ్జెట్ ఇలాంటి ఏ డౌట్లు ఉన్నా కూడా భవ్య గారు అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా పర్చేస్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఎంబ్రాయిడరీ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. అలాగే మీకు ఇంకొకసారి నేను అడ్రస్ చెప్తున్నాను. సుచిత్ర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోగానే కుబ్దుల్లాపూర్ వస్తుంది. కుబ్దుల్లాపూర్ లో రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5 లోనే మనకి ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీ అనేది ఉంది. సో మీకు లొకేషన్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ లొకేషన్ లో ప్రాబ్లం ఉన్న భవ్య గారిని కాంటాక్ట్ అవ్వండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లొకేషన్ షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా ఆడియన్స్ కూడా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా.